ఓం నమో వెంకటేశాయ స్వయమకుతో భయ స్వీయ జనతాభయ గోవింద గోవింద. స్వయమకృతోదయ స్వీయ జనితాలయ గోవింద గోవింద. వందే భవాయ పరకారణ భేదహీనం వందే భిదాచరమ కారణమోహహీనం వందే విమూఢ జనతాభయ తత్వభానం వందే స్వభాన నిరుపాధి సుఖం మహాంతం అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భేద కారణాన్ని పోగొట్టేవాడిగా భావించి ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖ్యపరసేతు సమాప్తిహేతుం వ్యాసప్రసూతశుకనావికభావకోలాం సంసారసాగరగభీరతయాతు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు హిరణ్మయం అనేటువంటి వర్షంలో అర్యమ అనే దేవత పరమాత్మ యొక్క ఒక రూపాన్ని, అందులోనూ కూర్మ రూపాన్ని ఉపాసన చేస్తున్నాడు అని చెప్పి ఆ దేవత చెప్పినటువంటి మంత్రాన్ని, ఆ దేవత చేసినటువంటి స్తుతులను చక్కగా చూపించారు. చూపించిన తర్వాత ఉత్తరేషు చ కురుషు భగవాన్ యజ్ఞపురుషః కృతవరాహరూపః ఆస్తే తంతు దేవీహైషా భూః సహ కురుభిః అస్ఖలిత భక్తియోగేన ఉపధావతి ఇమాంచ పరమాం ఉపనిషదం ఆవర్తయతి అని పై వర్షంలో ఉన్నటువంటి విశేషాన్ని చెప్తున్నారు. కురువర్షం, ఆ కురువర్షం పూర్తిగా ఉత్తర ప్రాంతంలో ఉంది కాబట్టి ఉత్తరేషు చ కురుషు, ఉత్తర దిక్కులో ఉండేటువంటి మేరుకి ఉత్తర దిగ్భాగంలో ఉండేటువంటి ఆ కురువర్షంలో భగవాన్ యజ్ఞపురుషః, భగవంతుడు ఆ యజ్ఞపురుషుడు కృతవరాహరూప ఆస్తే, వరాహ రూపాన్ని ధరించి అక్కడ నివసిస్తూ ఉంటాడు.
తంతు ఆ వరాహ రూపాన్ని ధరించినటువంటి పరమాత్మను దైవీ హైషా భూహు, మనకు తెలిసినటువంటి ఈ భూమి, మనకు తెలిసినటువంటి ఈ భూమిని అధిష్ఠించి ఉన్నటువంటి దేవత ఈవిడ, ఈ దేవత సహ కురుభి, ఆ కురు వర్షంలో నివాసం ఉండేటువంటి ఉత్తములతో పాటుగా కలిసి అస్ఖలిత భక్తి యోగేన, జారనటువంటి స్థిరమైన భక్తి యోగంతో ఉపధావతి, నిరంతరం స్తుతి చేసుకుంటూ ఉంటుంది, మనసులో ఆయన్ని ధ్యానించుకుంటూ ఉంటుంది. ఆవిడ ఇమాంచ పరమాం ఉపనిషదం ఆవర్తయతి, ఆవిడ ఆ పరమాత్మ యొక్క వరాహ రూపానికి సంబంధించినటువంటి గొప్ప మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉంటుంది. పరమాం ఉపనిషదం, పరమాం ఉపనిషదం చాలా గొప్ప రహస్యాతి రహస్యమైనటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది. ఎంత రహస్యం అంటే, గురువు శిష్యుడికి ఉపదేశం చేస్తే, ఉపదేశం చేయటానికి బయటికి శబ్దం బయటికి వస్తే, ఆ వచ్చిన శబ్దాన్ని చెప్పినటువంటి గురువు 2 చెవులు, వినేటువంటి శిష్యుడు 2 చెవులు అనే 4 చెవులు తప్ప 5వ చెవికి సోకకూడదు అనేంత స్థాయిలో కాపాడేటువంటి రహస్యమైన మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది. అందువల్ల దానికి పరమా ఉపనిషత్, పరమ రహస్యమైనటువంటి మంత్రం అని పేరు. ఆ పరమ రహస్యమైనటువంటి మంత్రాన్ని లోపల జపించుకుంటూ ఉంటుంది. ఉత్తరేషు చ కురుషు భగవాన్ యజ్ఞపురుష కృతవరాహరూప ఆస్తే తంతు దేవీ హైషా భూ సహ కురుభి అస్ఖలిత భక్తియోగేన ఉపధావతి ఇమాంచ పరమాం ఉపనిషదం ఆవర్తయతి అని శ్రీ శుకుల వారు మొదలుపెట్టి చెప్తున్నారు. ఆ మంత్రం ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే మహాధ్వరావయవాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే అనేటువంటి మంత్రం. ఓం నమో భగవతే, ఆ భగవంతుడమైనటువంటి నీకు నమస్కారము. మంత్రతత్వలింగాయ, మంత్రాలనే నీ యొక్క చిహ్నంగా, మంత్రాలనే నీ యొక్క శరీరంగా చేసుకున్నటువంటి నీకు నమస్కారము. మంత్రాలను మాత్రమే కాకుండా మంత్రం తాలూకు మంత్ర ప్రతిపాద్యమైనటువంటి తత్వాన్నే చిహ్నంగా పెట్టుకున్నటువంటి నీకు నమస్కారము. మననం చేయగా చేయగా తత్వానికి సూచకంగా ఉపయోగపడేటువంటి నీకు నమస్కారము అని మంత్రతత్వలింగాయ అని చెప్తోంది. యజ్ఞక్రతవే, యూపాలతో కలిపి, యూపాలతో చేసేటువంటి యజ్ఞాలు, యూపాలు లేకుండా చేసేటువంటి యజ్ఞాలు అనే 2 రకాల యజ్ఞాలను నీ యొక్క రూపంగా కలిగి ఉన్నావు కదా, అలాంటి యజ్ఞ క్రతు రూపంలో ఉండేటువంటి నీకు నమస్కారము. మహాధ్వర అవయవాయ, మహాయజ్ఞాలలో ఉండేటువంటి అవయవాలన్నిటినీ నీ అవయవాలుగా కలిగినటువంటి నీకు నమస్కారము. మహాయజ్ఞాలనే నీ శరీరంలో, మహాశరీరంలో అవయవాలుగా చేసుకున్నటువంటి నీకు నమస్కారము. మహాధ్వర అవయవాయ, మహాపురుషాయ, అన్ని యజ్ఞాలను శరీరంగా మార్చుకోగలిగావు కాబట్టే నీవు మహాపురుషుడివి. అలాంటి మహాపురుషుడివైనటువంటి నీకు నమస్కారము. నమః కర్మశుక్లాయ, నువ్వేం చేసినా సరే అది శుద్ధంగా ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా సరే అది ఏ రకమైనటువంటి దోషము లేకుండా ఉంటుంది. అలాంటి పరిశుద్ధమైన కర్మలను చేయగలగటం అనేది నీకు మాత్రమే చెల్లు. అలాంటి పరిశుద్ధమైన కర్మలను చేసేటువంటి కర్మశుక్లాయ నమః. త్రియుగాయ నమస్తే, యజ్ఞరూపంలో ఉండేటువంటి నీవు ప్రధానంగా 3 యుగాలలో వ్యాపించి ఉంటావు. అలాంటి యజ్ఞరూపంలో 3 యుగాలలో వ్యాపించి ఉండే త్రియుగాయ నమస్తే, నీకు నమస్కారము అని చెప్తోంది. ఒక కథనం ప్రకారం అయితే కృతయుగంలో యజ్ఞాలకు పెద్ద అవసరం లేదు. అక్కడ ఆ యుగంలో ఉండేటువంటి వాళ్ళందరూ ధ్యాన ప్రధానంగా గడుపుతారు, ధ్యానమే ప్రధానంగా ఉంటారు. వాళ్ళు యజ్ఞాలను పెద్దగా, బాహ్యమైనటువంటి యజ్ఞాలను పెద్దగా చేయరు అని ఉంది. ఆ కథనం ప్రకారం చూసుకుంటే త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము ఈ 3 యుగాలలోనే యజ్ఞాల యొక్క ప్రసక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి 3 యుగాలలో ఉండేటువంటి యజ్ఞాలు, ఆ యజ్ఞాల యొక్క రూపంలో ఉండేటువంటి పరమాత్మ అని ఈ త్రియుగాయ అనే పదానికి అర్థం చెప్పుకోవచ్చు. ఇంకొక కథనం ప్రకారం
కృతయుగంలో ఒకవేళ వాళ్ళు ధ్యానం చేసినా సరే వాళ్ళు ధ్యాన యజ్ఞమే చేస్తున్నట్లు. కాబట్టి కృతయుగంలో యజ్ఞాలు ఉన్నట్లే, కానీ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము ఈ 3 యుగాలలో చిన్న చిన్న తేడాలతో యజ్ఞాలు చక్కగా ఉంటాయి. కలియుగంలోనే కాస్తంత సంప్రదాయం అనేది విచ్ఛిన్నం అవుతూ వస్తుంది. క్రమక్రమంగా సంప్రదాయ విచ్ఛేదం అనేది జరుగుతుంది. కాబట్టి కలియుగంలోనే యజ్ఞాల ఉనికి తక్కువ. ఆ విధంగా చూసుకుంటే మిగతా యుగాల కంటే కలియుగంలో ఉనికి తక్కువ. కాబట్టి 3 యుగాల్లోనే ప్రధానంగా యజ్ఞాలున్నాయి అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా చూసుకున్నప్పుడు మొదటి 3 యుగాలలోనూ ఉండేటువంటి యజ్ఞాలు, విస్తృతంగా విరివిగా ఉండేటువంటి యజ్ఞాలు, ఆ యజ్ఞాల రూపంలో కొలువై ఉండేటువంటి పరమాత్మ అని ఈ త్రియుగాయ అనే పదానికి అర్థం చెప్పుకోవచ్చు. ఏ రకంగా చూసినా ఈ భూమిని మంత్రాలు, యజ్ఞాలలో వాడేటువంటి మంత్రాలు, యజ్ఞాలలో ఉండేటువంటి విశేషాలు, యజ్ఞాలలో ఉండేటువంటి అవయవాలు, ఆ అవయవాలన్నిటినీ పరమాత్మకు చేర్చి యజ్ఞాలనే అవయవాలుగా చేసుకున్నటువంటి ఒక మహాపురుష స్వరూపాన్ని వాక్యాలతో చెప్పి, ఆ కర్మశుక్లుడు 3 యుగాలలో యజ్ఞ రూపంలో కొలవబడేటువంటి ఆ పరమాత్మ ఆయన్ని ఈ మంత్రంలో దించి ఈ మంత్ర రూపంగా ఆయనకి నమస్కరించుకుంటోంది. దీన్నే మళ్ళీ మళ్ళీ జపించుకుంటోంది అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞకృతవే మహాధ్వరావయవాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే అనే ఈ మంత్రంలో. ఇదైన తర్వాత భూమి యథావిధిగా అందరూ చేసినట్లుగానే స్తుతి కూడా చేసుకుంటోంది. యస్య స్వరూపం కవయో విపశ్చితః గుణేషు దారుష్వివ జాతవేదసం మథ్నంతి మథ్నా మనసా దిదృక్షవః గూఢం క్రియార్థైః నమ ఈరితాత్మనే అని మొదలుగా చెప్తోంది. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అని ఎందరో ఆరాటపడుతున్నారు. ఎంతమందో ఆరాటపడుతున్నారు. కవయః మహావిద్వాంసులు, అన్నీ తెలిసిన వాళ్ళు, అన్నీ తెలుసు అనుకునేవాళ్ళు, వాళ్ళు ఆరాటపడుతున్నారు. విపశ్చితః నిపుణులు, మహామేధావులము అనుకునేవాళ్ళు, వీళ్ళు ఆరాటపడుతున్నారు. యస్య స్వరూపం కవయో విపశ్చితః, ఆరాటపడేటువంటి వీళ్ళందరూ కూడా మహావిద్వాంసులు, మహామేధావులు, వీళ్ళందరూ కూడా ఆయన్ని ఏదో విధంగా తెలుసుకోవాలి అని ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రారంభించి మథ్నంతి మనసా, మనసులో ఆయన గురించినటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఎంత ఆలోచనలు చేస్తున్నారు? మథనం చేస్తున్నారు. మథనా మనస, మనసునే కవ్వంగా చేసుకుని ఆ మనస్సు అనేటువంటి కవ్వంతో చిలికేస్తున్నారు, మథనం చేసేస్తున్నారు. దిదృక్షవ, ఎట్లాగైనా సరే ఆయన్ని చూసి తీరాలి, ఆయన యొక్క సాక్షాత్కారం మనకు అంది తీరాలి అని మథనం చేస్తున్నారు. చేసి 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 గుణేషు దారుష్వివ జాతవేదసం గూఢం పశ్యంతి. గుణేషు ఎక్కడో వెతుకుతున్నాం కదా, ఆయన్ని వెతికి వెతికి మథించిపోతున్నాం కదా, ఆయన ఎక్కడో లేడు. గుణేషు 3 గుణాల ప్రభావాలుగా వచ్చినటువంటి మన శరీరంలోనే, మన ఇంద్రియాలలోనే, మన మనస్సులోనే, మన హృదయంలోనే, మనలోనే ఉన్నాడు అని కనిపెడుతున్నారు. గుణేషు మనలోనే ఉన్నాడు. ఈ శరీరంలోనూ ఇంద్రియాలలోనూ వీటిల్లోనే ఉన్నాడు. అయితే ఉన్నాడు కదా అని మనం మథనం చేయకపోతే ఎందుకు కనిపించటం లేదు అంటే దారుష్వివ జాతవేదసం గూఢం అని అనుకుంటున్నారు. ఒక పెద్ద చెక్క ముక్క ఉంది, ఆ చెక్కలో నిప్పు ఉంది. నిప్పు ఉన్నమాట వాస్తవమే, కానీ నిప్పు ఈ మథనం చేయందే దాన్ని గట్టిగా దానికి రాపిడిని తేందే దాంట్లో ఉండే అగ్ని బయటపడదు కదా. జాతవేదసం, ఆ అగ్ని దారుషు చెక్కల్లో ఉంది, కానీ ఉన్నంత మాత్రాన అది బయటపడదు. గూఢం, దాగి ఉంది. ఆ గూఢమైనటువంటి అగ్నిని బయటికి తేవాలి అంటే ఏం చేయాలి అంటే రాపిడి తీసుకురావాలి, మథనం చేయాలి. అలాగే మనస్సు అనేటువంటి దీంతో మథనం చేస్తే తప్ప ఆ గూఢంగా ఉండేటువంటి ఆ పరమాత్మ బయటికి కనిపించడు అని నిర్ణయించుకుంటున్నారు. గుణేషు దారుష్వివ జాతవేదసం మథ్నంతి మథ్నా మనసా దిదృక్షవ.
ఆ వివేకాన్ని సాధించి వివేక సాధనమైనటువంటి మనస్సుతోనే ఆలోచన చేసి విచారణ చేసి ఈ శరీరంలోనే ఈ దేహేంద్రియాదుల్లోనే ఉండేటువంటి పరమాత్మను కనుగొనాలి అని వాళ్ళు చెప్తున్నారు. ఈ దేహంలో ఉండేటువంటి ఏ విశేషాన్ని తీసుకున్నా అది పరమాత్మ వైపుకే దారి తీస్తోంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. క్రియార్థై, ఈ దేహంలో ఉండేటువంటి ఏ క్రియను తీసుకున్నా ఈ క్రియ ఏ మూల కారణం నుంచి పుట్టుకొచ్చింది అని వెతుకుంటూ పోతే పరమాత్మే తేలుతాడు అని చెప్తున్నారు. ఈ క్రియ తాలూకు ఏ ఫలితాన్ని చూసుకున్నా సరే ఆ ఫలితం ఇచ్చేదెవరు, ఆ ఫలితం ఎక్కడి నుంచి వస్తోంది అని వెతకగా చివరికి ఆ పరమాత్మే దొరుకుతున్నాడు అని తెలుసుకుంటున్నారు. క్రియార్థై, క్రియలు వాటి అర్థాలు వాటి తాలూకు ఫలితాలు ఈ రెండు పరమాత్మనే తెలియచేస్తున్నాయి. ఈరితాత్మనే క్రియార్థై, ఇలాంటి మథనం ద్వారా క్రియలు వాటి ఫలితాలు వీటన్నిటి యొక్క మూలాన్ని వెతుక్కోవటం ద్వారా ఆ పరమాత్మ దొరుకుతాడు. ఈ మూలాల ద్వారానే, ఇలాంటి విచారణ ద్వారానే, మూల విచారణ ద్వారానే ఆ పరమాత్మ దొరుకుతాడు. విచారణ ద్వారా మాత్రమే అందేటువంటి, విచారణ చేస్తే ఉన్న చోటే అందేటువంటి ఆ పరమాత్మకు నమస్కారము, నమః అని భూమి చెప్తోంది. యస్య స్వరూపం కవయో విపశ్చితః గుణేషు దారుష్వివ జాతవేదసం మథ్నంతి మథ్నా మనసా దిదృక్షవః గూఢం క్రియార్థైర్నమ ఈరితాత్మనే అనే ఈ మొదటి స్తుతి శ్లోకంలో ఆ పరమాత్మ ఇక్కడే ఉన్నాడు, ఈ శరీరంలోనే ఉన్నాడు. మనం వెతికితే దొరుకుతాడు. ఈ శరీరంలో జరిగేటువంటి ఏ క్రియని, ఏ జ్ఞానాన్ని, ఏ ఫలితాన్ని, దేన్ని పట్టుకున్నా సరే ఆ తీగ లాగుతూ పోతే పరమాత్మ అనేటువంటి డొంక దొరుకుతుంది. కానీ ఆ వెతకటం అనేది జరగాలి. ఆ వెతకటం అనేది మథనం లాగా జరగాలి. మజ్జిగ చిలికితే ఎంత చిలకటం అనేది ఎంత ప్రాసెస్ ఉంటుందో అంత ప్రాసెస్ చేయాలి. లేదా బాగా కట్టెలో ఉండేటువంటి అగ్గిని బయటికి తీసుకురావటానికి ఎంత మథనం చేయాలో అంత మథనం మనస్సుతో చేయాలి. చేస్తే ఆ పరమాత్మ అందుతాడు అని సూచనను కూడా ఒకవైపు చేస్తోంది. చేస్తూనే అలాంటి పరమాత్మకు, విచారణ ద్వారా అందేటువంటి పరమాత్మకు నమస్కారము అని చెప్తోంది. చెబుతూ ద్రవ్యక్రియా హేత్వయనేశకర్తృభిః మాయాగుణైర్వస్తు నిరీక్షితాత్మనే అన్వీక్షయాంగాతిశయాత్మ బుద్ధిభిః నిరస్త మాయాకృతయే నమో నమః అని పై శ్లోకాన్ని కూడా చెప్తోంది. ఏమమ్మా పరమాత్మ ఇక్కడే ఉన్నాడు అంటున్నావు, ఈ శరీరంలోనే ఉన్నాడు అంటున్నావు, కానీ గూఢంగా ఉన్నాడు అంటున్నావు, మథనం చేస్తే కానీ తెలియడంటున్నావు. గూఢంగా దాక్కున్నవాడు మథనం చేస్తే మాత్రం దొరికేస్తాడా? దాక్కున్నవాడు, ఎక్కడో దాక్కున్నవాడు మళ్ళీ దొరకాలని ఎందుకు అనుకుంటాడు అంటే దానికి చెప్తోంది ద్రవ్యక్రియా హేత్వయనేశకర్తృభిః మాయాగుణైర్వస్తు నిరీక్షితాత్మనే. ఆ పరమాత్మ ఇక్కడే ఉన్నాడు అనే మాట ఎంత వాస్తవమో ఆ పరమాత్మను అందరూ చూడటం లేదు అనేది అంత వాస్తవం. ఆ పరమాత్మను చూడాలి అని అనుకోవటం లేదు అనేది వాస్తవం. ఆ పరమాత్మను చూడాలని అనుకోవటం లేదు కాబట్టి ఆ పరమాత్మ కనిపించటం లేదు. గూఢం అంటే ఆయన దాక్కున్నాడు కాదు, చూసేవాడు చూడటం లేదు అని అర్థం. చూసేవాడు నిజానికి పరమాత్మను చూస్తున్నాడు, కానీ వేరే దృష్టితో చూస్తున్నాడు. వేరే దృష్టితో చూస్తున్నాడు. తన దృష్టిని మరల్చుకుంటే చూసే వ్యక్తి ఆ పరమాత్మ కనిపిస్తాడు అనే అర్థంలో ఆయన దాక్కున్నాడు అన్నట్లుగా గూఢం అని చెప్పాం. కానీ ఆయన దాక్కున్నాడు అని కాదు, ఆయన అలాగే ఉన్నాడు. చూసేవాళ్ళు ఏం చూస్తున్నారు? ద్రవ్యం, ఆయా విషయాలను చూస్తున్నారు. క్రియ, ఆ ద్రవ్యాల ద్వారా వచ్చేటువంటి క్రియలను చూస్తున్నారు. లేదా ఇంద్రియాల తాలూకు వ్యాపారాలు మొదలవ్వటం అనే దాన్ని గమనించుకుంటున్నారు. హేతు, ఆ ఇంద్రియాలను ప్రవర్తింపజేసే లేదా ఇంద్రియాలతో పని చేయించేటువంటి దేవతలు, ఆ దేవతల ద్వారా జరిగేటువంటి క్రియలను చూస్తున్నారు. అయన, ఆ ఇంద్రియాలు, విషయాలు, ఇంద్రియాల వ్యాపారాలు ఇవన్నీ ఆశ్రయించుకుని ఉండేటువంటి దేహాన్ని చూస్తున్నారు. ఈశ,
ఈ వ్యవహారం మొత్తాన్ని నియంత్రించేటువంటి కాలాన్ని గురించి ఆలోచించుకోగలుగుతున్నారు. కర్తృభి ఈ వ్యవహారం మొత్తాన్ని నడిపించేటువంటి నేను అనేటువంటి అహంకారాన్ని చూస్తున్నారు. మొత్తం ఇవన్నీ కలిస్తే ద్రవ్య క్రియా హేతు అయన ఈశ కర్తృభి అని ఇవన్నీ కలిస్తే విషయాలు, ఇంద్రియాల తాలూకు వ్యాపారాలు, ఇంద్రియాలను ప్రేరేపించేటువంటి దేవతలు, ఆ ఇంద్రియాలు ఉండేటువంటి దేహము, ఆ ఇంద్రియాల వ్యాపారాలను నియంత్రించేటువంటి కాలము, వీటన్నిటితో పాటు కర్త అనే ఇవన్నీ కలిస్తే మాయాగుణాలు, మాయ తాలూకు సత్వరజస్తమో గుణాలు వస్తుగా మారతాయి, లేదా వస్తువు తాలూకు జ్ఞానంగా మారతాయి. ఇవన్నీ కలగలిస్తే మాయలో ఉండేటువంటి ఏదో ఒక గుణం ఎక్కువగాను, మిగతా 2 గుణాలు తక్కువగాను తయారయ్యి ఒక కాంబినేషన్తో, ఒక ఈక్వేషన్తో వస్తువు తయారవుతుంది, లేదా ఒక తాలూకు జ్ఞానం తయారవుతుంది. మాయాగుణైర్ వస్తు నిరీక్షితాత్మనే. ఈ వస్తువులను చూసినా, ఆ వస్తువుల తాలూకు జ్ఞానాలను ఏమాత్రం అనుభవించినా అందులో ఆత్మస్వరూపం అనేది కలగలిసే ఉంటుంది. ఆత్మస్వరూపం లేనిదే ఈ వస్తువులు లేవు, వస్తువుల తాలూకు జ్ఞానాలు లేవు. అంటే ఏ వస్తువు పుట్టినా, ఏ వస్తువు తాలూకు జ్ఞానం కలిగినా పరమాత్మను ఎంతో కొంత చూసినట్లే చూసేవాడు, కానీ పరమాత్మ అనే దృష్టితో చూడటం లేదు. ఆ వస్తువులో కారణంగా ఉండేటువంటి పరమాత్మను చూడటం కానీ, ఆ వస్తు జ్ఞానంలో ఉండేటువంటి ఆ ప్రకాశాన్ని గమనించటం కానీ చేయటం లేదు. చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, కానీ దాన్ని వేరే రకంగా చూస్తున్నారు, వస్తుత్వేన చూస్తున్నారు, కానీ పరమాత్మ బుద్ధితో చూడటం లేదు. వస్తు నిరీక్షితాత్మనే. ఒకవేళ ఇలా కాకుండా అన్వీక్షయ, విచారణ గట్టిగా చేసి, ఆ విచారణ సాగటానికి వీలుగా మనస్సుని దృఢపరుచుకోవటానికి యోగాంగాలను గనక గట్టిగా సాధించుకుంటే, అందులోనూ అతిశయ యోగాంగాలను గట్టిగా చాలా బలంగా గనక సాధించుకుని మనస్సుకి ఏకాగ్రతను తెచ్చిపెట్టుకుంటే, అన్వీక్షయ అతిశయాత్మ బుద్ధిభి, అలాంటి మనస్సులకి ఎవరైనా సరే విచారణ మొదలుపెట్టి విచారణ దార్ఢ్యం కోసం యోగాంగానుష్ఠానం అనేది చేసుకునే మాట అయితే, అలాంటి మనసులకి ఆయన బుద్ధిభి చక్కటి బుద్ధిని కలిగిస్తాడు. ఎలాంటి బుద్ధిని కలిగిస్తాడు? ఆత్మస్వరూపం తాలూకు బుద్ధిని కలిగిస్తాడు. అతిశయ చాలా గొప్పదైనటువంటి ఆత్మస్వరూపం తాలూకు బుద్ధిని కలిగిస్తాడు. అలాంటి బుద్ధులు ఆత్మను ఇంతవరకు ఆవరించి ఉండేటువంటి మాయను తొలగించుకోగలుగుతాయి. నిరస్త మాయాకృతయే. అలాంటి బుద్ధులతో మాయ తొలగిన తర్వాత ఆ పరమాత్మ యొక్క స్వరూపం చక్కగా కనిపిస్తుంది. మానవుల యొక్క మనస్సులు లేదా మానవుల యొక్క ఇంద్రియాలు మాయ తాలూకు గుణాలను చూడటానికే అలవాటు పడ్డాయి. ఆ గుణాలలో అంతర్లీనంగా దాగి ఉండేటువంటి పరమాత్మ స్వరూపాన్ని కనిపెట్టడం మానవుల యొక్క మనసులకు లేకపోతే ఇంద్రియాలకు చేత కావటం లేదు. చేత కావటం లేదు కాబట్టి ఆయన కనిపించటం లేదు, కానీ ఆయన దాక్కున్నాడు కాబట్టి కనిపించటం లేదు అనేమీ లేదు. అదేదో మాట వరుసకి చెప్పిన మాట. ఎవరైనా సరే సరిగ్గా సాధన చేసి విచారణ మొదలుపెట్టి ఆ విచారణకు సాధనంగా యోగాంగాలను గనక చేర్చుకుంటే, వాళ్ళ మనసు గట్టిపడితే, ఏకాగ్రంగా మారితే, ఏకాగ్రంగా ఉండేటువంటి వారి మనసులకు ఈయన తోస్తాడు, ఈయన కనిపిస్తాడు. ఈయన కనిపించంగానే మాయా, దాని తాలూకు గుణాలు ఇవన్నీ తొలగిపోతాయి అని చెప్తోంది. చెబుతూ అలాంటి నిరస్త మాయాకృతయే, తన యొక్క జ్ఞానంతో మాయ తాలూకు ఆకారాలని, మాయ తాలూకు ఆకృతులని, మాయ తాలూకు రూపాలని, ప్రభావాలని, వీటన్నిటినీ పోగొట్టేటువంటి ఆ పరమాత్మకు నమో నమః 2 సార్లు నమస్కారము అని చెప్తోంది. పరమాత్మ దాక్కోలేదు, చూసేవాళ్లే చూడటం లేదు. పరమాత్మ అలాగే ఉన్నాడు, చూసేవాళ్ళు వేరే చూడటానికి అలవాటు పడిపోయారు. వేరే చూపులకు అలవాటు పడ్డవాళ్ళు సరిగ్గా ప్రయత్నం చేస్తే ఆయన చక్కగానే కనిపిస్తాడు, ఆయనకు అలాంటి తేడా ఏమీ లేదు అని స్పష్టంగానే చెప్పింది. ద్రవ్యక్రియా హేత్వయనేశకర్తృభి మాయాగుణైర్వస్తు నిరీక్షితాత్మనే అన్వీక్షయాంగాతిశయాత్మ బుద్ధిభి
నిరస్త మాయాకృతయే నమో నమః అనే ఈ శ్లోకంలో మొదటి 2 శ్లోకాల్లోనూ నిర్గుణంగా ఉండేటువంటి పరమాత్మను నమస్కారం చేసుకున్నాను, ఆయన యొక్క సగుణ రూపానికి కూడా నమస్కారం చేసుకుంటాను అనే ఉద్దేశ్యంతో సగుణ రూపానికి నమస్కారం చేసే శ్లోకాన్ని పైగా అంటోంది. కరోతి విశ్వస్థితి సంయమోదయం యస్యేప్సితం నేప్సితమీక్షితుర్గుణైః మాయా యథాయో భ్రమతే తదాశ్రయం గ్రావ్ణో నమస్తే గుణకర్మ సాక్షిణే అని చెప్తోంది. ఆ పరమాత్మ యొక్క సగుణ రూపానికి నమస్కారము. ఆ సగుణ రూపం కరోతి విశ్వస్థితి సంయమోదయం. పరమాత్మ తాలూకు సగుణ రూపం ఈ విశ్వస్య ప్రపంచం మొత్తానికి సృష్టి స్థితి లయాలను చేసి పెడుతోంది. కరోతి విశ్వస్థితి సంయమోదయం. అయితే కరోతి విశ్వస్థితి సంయమోదయం ఆ సగుణ రూపం చేస్తోంది అంటే ఆయన సగుణుడే అవుతాడు కదా, చేస్తున్నాడు కాబట్టి ఆయన కర్తే అవుతాడు కదా అని అంటే దానికి కొంచెం జోడించి చెప్తోంది. జాగ్రత్తగా మాట వినండి. కరోతి విశ్వస్థితి సంయమోదయం పరమాత్మ యొక్క సగుణ రూపం చేస్తోంది అంటే ఆ సగుణ రూపంలో చేరింది ఒకటి ఉండాలి కదా. పరమాత్మ నిర్గుణుడు, ఆయన యొక్క సగుణ రూపం ఇది అని అంటే ఆయన్ని సగుణంగా మార్చే వస్తువు ఒకటి ఉండాలి కదా. ఆ వస్తువు మాయా. మాయతో కలిసినప్పుడు పరమాత్మ ఈ విధంగా కనిపిస్తాడు. విశ్వస్థితి సంయమోదయం మాయా యస్య కరోతి, యస్య మాయా కరోతి. ఆయన తాలూకు మాయ ఈ విశ్వసృష్టి స్థితి లయాలను చేస్తోంది అని చెప్పచ్చు. లేదా మాయతో కలిసినటువంటి ఆయన ఈ విశ్వసృష్టి స్థితి లయాలను చేస్తున్నాడు అనైనా చెప్పచ్చు. సరే, ఏ విధంగా చెప్పుకున్నాం, ఆయన యొక్క సగుణ రూపం ఇది. సగుణ రూపంలో ఉండేటువంటి జగత్ కారణత్వం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఎందుకు చేస్తున్నాడు అనేది ప్రశ్న. ఎందుకు చేయాలి? ఈ విశ్వసృష్టి ఎందుకు చేయాలి? జీవుడు ఏం చేసినా తన యొక్క భోగం కోసం చేస్తాడు, తన యొక్క సుఖ దుఃఖాల కోసం చేస్తాడు. ఈ పరమేశ్వరుడు ఎందుకు చేస్తున్నాడు అంటే చెప్తోంది, యస్య ఈప్సితం నేప్సితం. ఆయన ఈ ప్రపంచాన్ని చేస్తున్నాడు, కావాలని అనుకుంటున్నాడు, కానీ స్వార్థం తన కోసం అని చేయటం లేదు. తన కోసం చేయటం లేదు. ఎవరి కోసం చేస్తున్నాడు? ఈక్షితుహు. ఈ విశ్వాన్ని చూసి ఇందులో ఉండేటువంటి మంచి చెడులను ఆలోచించుకుని సుఖ దుఃఖాలను అనుభవించేటువంటి జీవుడు కోసం చేస్తున్నాడు. ఈక్షితుహు ఈప్సితం కరోతి. చూసేవాడు జీవుడు కదా, ఈ ప్రపంచాన్ని అనుభవించేవాడు జీవుడు కదా, జీవుడు కోసం చేస్తున్నాడు, తన కోసం చేయట్లేదు. చేస్తున్నాడు. చేసేటప్పుడు జీవుడికి ఎలా చేయాలి అంటే జీవుడి యొక్క కర్మ ఫలితాన్ని ఇచ్చేటట్లుగా చేయాలి. జీవుడు ఏ విధంగా కర్మలను చేసుకున్నాడో వాటికి ఫలితాలను ఇచ్చేటట్లుగా చేయాలి. అందుకని గుణై ఆ ఈక్షితుడి తాలూకు మాయా గుణాలతో అతను చేసినటువంటి కర్మలకు ఫలితాలుగానే వీటన్నిటినీ చేస్తున్నాడు. తన కోసం ఏమీ చేయట్లేదు, తాను ఏదో ఆశపడి ఇదంతా చేసుకోవటం లేదు. యస్యేప్సితం నేప్సితం ఈక్షితుర్గుణై మాయా విశ్వస్థితి సంయమోదయం కరోతి. కరోతి అన్నా, మాయా కరోతి అన్నా, మాయతో కలిసిన ఈయన చేస్తున్నాడు అన్నా, ఈయనకే కదా మొత్తం వచ్చేసింది, ఈయనే కదా కర్త అవ్వాలి. ఈ ప్రపంచాన్ని చేసిన వాడు ఈయనే అవ్వాలి కదా అంటే దానికి చెప్తోంది, లేదు, ఈయనేమీ చేయటం లేదు. యథా అయో భ్రమతే తదాశ్రయం గ్రావ్ణ అని. ఈయన కూటస్థంగా అంటే ఏ క్రియ లేకుండా ఏ మార్పు లేకుండా అలాగే ఉన్నాడు. ఈయన ఉంటూ ఉండగానే మాయ తన పని తాను చేసుకుంటూ పోతోంది. మాయ తన తాలూకు విశ్వసృష్టిని స్థితిని లయాన్ని తన గుణాల ప్రభావంతో చేసుకుంటూనే వెళుతోంది. ఈయన సాక్షిగా అలా ఉన్నాడు. ఎలా? దానికి ఉదాహరణ కూడా ఉంది. అయస్కాంతం మ్యాగ్నెట్ కనుక అక్కడ పెడితే ఆ మ్యాగ్నెట్ ఏమీ చేయదు, అది అలాగే ఉంటుంది. దాని చుట్టూ ఉండేటువంటి ఈ ఇనుప రేణువులు లేదా చిన్న చిన్న ఇనుప ముక్కలు వాటంతట అవే ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి దాన్ని అతుక్కుంటాయి. ఆ రాయి, అయస్కాంతం అనేటువంటి రాయి అదేం చేయక్కర్లేదు, అది ఉంటే చాలు, మిగతా పనులు జరిగిపోతాయి. అలాగే
ఈ పరమాత్మ చైతన్య రూపంలో ఉండేటువంటి పరమాత్మ ఉంటే చాలు, వాటంతట అవే పనులు జరిగిపోతాయి. యథా అయో భ్రమతే తదాశ్రయం. అక్కడ మ్యాగ్నెట్ పెడితే, లేకపోతే అయస్కాంతం అనేది పెడితే, ఈ ఇనుప ముక్కలకి దాని వైపు వెళ్ళమని ఎవరూ తోయక్కర్లేదు. ఆ ఇనుప ముక్కలు దాని వైపుకే వెళ్ళిపోతాయి. అలాగే ఆ పరమాత్మ అనేవాడు ఉంటే, ఆయన యొక్క ఉనికి అనేది ఉంటే, మాయకు ఎవరూ చెప్పనక్కర్లేదు, ఇప్పుడు మొదలుపెట్టు, ఇప్పుడు చెయ్యి అని చెప్పనక్కర్లేదు. మాయ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎప్పుడు విడిపోవాలో అప్పుడో విడిపోతుంది. యథాయో భ్రమతే తదాశ్రయం గ్రావ్ణ. ఈ ఉదాహరణ ద్వారా చెప్పదలుచుకున్నది ఇంతే. గుణకర్మ సాక్షిణే. మాయలో ఉండేటువంటి 3 గుణాలను, సత్వరజస్తమో గుణాలను, ఆ 3 గుణాల ద్వారా వచ్చేటువంటి జీవుల కర్మల తాలూకు ఫలితాలుగా ఉండేటువంటి ఈ ప్రపంచంలోని విషయాలను, వీటన్నిటినీ ఆయన సాక్షిగా ఉండి చూస్తాడు అంతే. ఆయన చూస్తూ ఉంటాడు అంతే తప్ప ఏ పని చేయడు. ఆయనకి కర్తృత్వం అనేది అంటనే అంటదు అని. ఆయన పరమాత్మ, ఆయన వస్తుతః నిర్గుణుడు, ఏది అంటనటువంటి వాడు, అసంగోహ్యయం పురుష అని చెప్పబడినటువంటి వాడు. ఆయనకి కర్తృత్వం కూడా అంటదు. ఆయన సాక్షిగా అలా ఉంటూ ఉండగా ఆయన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి మాయ ఈ విశ్వ సృష్టి స్థితిలయాలను చేస్తోంది. అలాంటి అయస్కాంతమణిగా ఉండేటువంటి, గుణకర్మ సాక్షిగా ఉండేటువంటి, కర్తృత్వ భావనతో ఓలలాడేటువంటి జీవులకు ఆదర్శంగా ఉండేటువంటి ఆ పరమాత్మకు నమస్కారము అని చెప్తోంది. కరోతి విశ్వస్థితి సంయమోదయం యస్యేప్సితం నేప్సితమీక్షుతుర్గుణై మాయా యథాయో భ్రమతే తదాశ్రయం గ్రావ్ణో నమస్తే గుణకర్మ సాక్షిణే అనే ఈ శ్లోకంలో పరమేశ్వరుణ్ణి నమస్కరిస్తాను, పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని నమస్కరించుకుంటాను అని మొదలుపెట్టింది. మొదలైతే పెట్టింది కానీ చివరికి మళ్ళీ ఆయన యొక్క సాక్షి స్వరూపంలోనే పూర్తి చేసింది. అందుకని ఈసారి అలా కాదనుకుందో ఏమో. ప్రమథ్య దైత్యం ప్రతివారణం మృధే వ్యోమాం రసాయా జగదాదిసూకర కృత్వాగ్రదంష్ట్రే నిరగా దుదన్వత క్రీడన్ నివేభ ప్రణతాస్మితం విభుం ఇది అని పూర్తి సగుణ రూపాన్నే చెప్తోంది. ప్రమథ్య దైత్యం, ఆయన నేను ఎప్పుడో పాతాళం కంటే కింద ప్రాంతంలో ఆ వ్యక్త జలంలో కూరుకుపోయి ఉన్నప్పుడు వచ్చాడు. నన్ను ఆ అవ్యక్త జలంలోకి తోసేసినటువంటి వాడు మహారాక్షసుడు హిరణ్యాక్షుడు. ఆయన ఏనుగంతలా ఉన్నాడు ఆ రాక్షసుడు. ఆ ఏనుగంతలా ఉండేటువంటి రాక్షసుణ్ణి ప్రమథ్య దైత్యం ప్రతివారణం మృధే. ఈయన ఒక యుద్ధం చేసి అతన్ని మథించేసేసాడు, లేదా అతన్ని వీరకొట్టేసేసాడు. ప్రమథ్య దైత్యం ప్రతివారణం మృధే. ఇలా అతన్ని సంహరించి యోమాం రసాయా, నన్ను ఆ రసాతలం కింద నుంచి ఉదన్వత, ఆ ప్రళయ జలంతో నిండి ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి కృత్వా అగ్రదంష్ట్రే, తన యొక్క కోర పళ్ళ మీద పెట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. జగదాది సూకర, ఆయన సూకర రూపంలో వచ్చాడు. కానీ ఈ సృష్టి మొత్తానికి కారణమైనటువంటి రూపం అది. ఈ విశ్వ కారణంగా ఉండేటువంటి ఒక పరమాత్మ సూకర రూపంలో వచ్చి నన్ను తన యొక్క కోర పళ్ళ మీద పెట్టుకుని కృత్వాగ్రదంష్ట్రే నిరగాత్, పైకి లేచేశాడు. పైకి లేచి నన్ను యథాస్థానంలో అట్టిపెట్టాడు. మరి రాక్షసుడు ఏనుగల్లే ఉన్నాడు అన్నావు కదా, మరి ఆయనతో ఆయన పోటీ పడగలిగాడా? ఈయనేమో వరాహ రూపంలో వచ్చాడు అంటున్నావు. వరాహం అంటే మనకు తెలిసిన భాషలో పంది పరిమాణం కొంచెం తక్కువగా ఉంటుంది, ఏనుగంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. మరి ఇంత చిన్న ఆకారంలో వచ్చి ఏనుగు లాంటి రాక్షసులతో పోటీ పడగలిగాడా ఆయన అంటే చెప్తోంది క్రీడన్ నివేభ, పోటీ కాదు, పోటీ లేనేలేదు. ఈయన రావటానికి సూకర రూపంలో వచ్చాడు కానీ ఏనుగంత పరిమాణంలో వచ్చాడు. పరిమాణం పెద్దదే. ఆ పరిమాణంలో పెద్దదైనటువంటి ఏనుగు ఎలాగైతే ఆటలాడుతూ తొండం అటు ఇటు ఆడుస్తుందో అలా చేతులు కాళ్ళు ఆడిచ్చాడు అంతేను.
పోటీ కూడా లేదు. పోటీలో ఎదుర్కొండా ఉన్నవాడే చాలా ఆయాసపడ్డాడు, ఈయన ఆయాసపడలేదు. క్రీడన్ నివా, ఆడుతున్నట్లుగా ఆటలాడుతున్నట్టుగా వాడిని నలిపేశాడు. అలా ఏ శ్రమ లేకుండా అంతటి ఏనుగంత బలం ఉన్నటువంటి రాక్షసున్నే నలిపేసినటువంటి ఆ జగదాది సూకరాన్ని ప్రణతాస్మితం విభుం, విభువుగా అన్ని రూపాలలోనూ ఉండగలిగినటువంటి, సూకర రూపమేం కర్మ, నరసింహ రూపమేం కర్మ, ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఉండగలిగినటువంటి ఆ విభువుని ప్రణతాస్మి, నేను నమస్కరించుకుంటున్నాను అని చెప్తోంది. ప్రమథ్య దైత్యం ప్రతివారణం మృధే యోమాం రసాయ జగదాది సూకర కృత్వాగ్రదంష్ట్రే నిరగాదుదన్వత క్రీడన్ నివేభ ప్రణతాస్మితం విభుం ఇది అని. ఈ శ్లోకంతో 39 గద్య పద్యాలు ఉండేటువంటి అష్టాదశాధ్యాయం 18వ అధ్యాయం భువనకోశ వర్ణనం అనే పేరుతో ఉండేటువంటి అధ్యాయం, భువనకోశ వర్ణనంలో భాగంగా ఉండేటువంటి అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయంలో మనకు తెలిసినట్లుగా కొన్ని వర్షాలు, ఆ వర్షాల్లో నివసించేటువంటి ప్రధాన పురుషులు, ఆ ప్రధాన పురుషులు చేసుకుంటూ వచ్చినటువంటి ఉపాసనలు, వాళ్ళు చేసేటువంటి మంత్రజపాలు, వాళ్ళు చేస్తున్న స్తుతులు అనే విషయాలు శ్రీ శుక్ల వారు చెప్పారు. చెప్పి 19వ అధ్యాయంలో కింపురుష వర్షంతో ప్రారంభించదలిచి ఇలా అంటున్నారు. శ్రీశుక ఉవాచ కింపురుషే వర్షే భగవంతం ఆదిపురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం రామం తచ్చరణ సన్నికర్షాభిరత పరమభాగవత హనుమాన్ సహ కింపురుషై అవిరత భక్తిరుపాస్తే అని. కింపురుష వర్షం ఇది ఒక వర్షం. ఈ ప్రాంతంలో భగవంతుణ్ణి ఆదిపురుషం, ఈ ప్రపంచం మొత్తానికి మూలంగా ఉండేటువంటి ఆ పరమాత్మను లక్ష్మణాగ్రజ సీతాభిరామ రామ రూపంలో, లక్ష్మణుడికి అన్నగాను సీతామ్మవారికి చాలా సుందరంగాను కనిపించేటువంటి రామ అనేటువంటి రూపంలో ఆయన అక్కడ కొలువై ఉండగా, తచ్చరణ సన్నికర్షాభిరత, ఆయన పాదాలతో కలిసి ఉండాలి, ఆయన పాదాలనే అంటిపెట్టుకుని ఉండాలి అనేటువంటి ఆశ ఉండే తచ్చరణ సన్నికర్ష అభిరత, ఆ రాముడు తాలూకు పాదాలు, ఆ పాదాలకు దగ్గరగా దాన్ని అంటిపెట్టుకునే ఉండాలి అనేటువంటి అభిరతి, కోరిక ఉండేటువంటి హనుమంతుడు పరమ భాగవత, భగవద్భక్తుల్లో కల్లా నంబర్ 1గా ఉండేటువంటి భక్తుడు. సహ కింపురుషై, ఆ కింపురుష వర్షంలో నివాసం ఉండేటువంటి కింపురుషులతో సహా అవిరత భక్తి, ఇంచుక కూడా కొంచెం కూడా భక్తిని క్షణం కూడా వదిలిపెట్టకుండా గట్టిగా భక్తితో ఉండి ఉపాసన చేసుకుంటూ ఉంటాడు. కింపురుషే వర్షే భగవంతమాదిపురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం రామం తచ్చరణ సన్నికర్షాభిరత పరమభాగవతో హనుమాన్ సహ కింపురుషై అవిరత భక్తి ఉపాస్తే. ఈయన ఆర్టిషేణేన సహ గంధర్వైరనుగీయమానాం పరమకల్యాణీం భర్తృభగవత్కథాం సముపశృణోతి స్వయంచ ఇదం గాయతి. అక్కడ వర్షంలో, కింపురుష వర్షంలో కింపురుషులు ఉన్నట్లుగానే ఆర్టిషేణ అనే ఒక మహర్షి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మంచి భక్తుడే, ఆయనతో కలిసి ఉంటాడు. అలాగే కింపురుషులతో పాటు తప్పనిసరిగా ఉండేటువంటి గంధర్వులు వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ గంధర్వులు సహజంగా సంగీత ప్రధానులు కాబట్టి ఆ గంధర్వులు ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటారు. ఆ పాటలు భక్తులైనటువంటి ఈ గంధర్వులు రాముడికి సంబంధించిన పాటలనే పాడతారు. తైహి గంధర్వైహి అనుగీయమానాం, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలలో ఉండేటువంటి పరమ కళ్యాణీం భర్తృభగవత్ కథాం సముపశృణోతి. ఆ గంధర్వులు పాడే పాటలలో ఉండేటువంటి పరమ మంగళకరమైనటువంటి తన యొక్క భర్త, తన యొక్క స్వామి భగవంతుడు అయినటువంటి శ్రీరాముడికి సంబంధించినటువంటి కథని ఆయన వింటాడు. సముపశృణోతి. రాముడిని కలిసిన దగ్గర నుంచి ఆయన ఏమేం చేశాడు అని క్షణక్షణం ఆయన గమనించుకుంటూ వస్తున్నా సరే, పాడేవాళ్ళు రాముడి గురించి ఏమీ తెలియకుండా పాడినా సరే,
ఆయన మాత్రం రామకథ అనేటువంటి భక్తితో శ్రద్ధగా వింటాడు, చాలా శ్రద్ధగా వింటాడు. భర్తృభగవత్ కథాం సముపశృణోతి. ఎవరైనా వింటాను అంటే మాత్రం స్వయంచ ఇదం గాయతి, తాను కూడా పాడతాడు. హనుమంతుల్లో ఉండేటువంటి విశేషం, ఎవరు రామ రామ అని పాటలు మొదలుపెట్టినా సరే వెంటనే వింటాడు. వినటం మాత్రం రామ అంటేనే వింటాడు, ఇంకో మాట మాట్లాడితే వినడు. ఇంకో మాట పరమాత్మ అన్నా వినడేమో, లేదా వాసుదేవ అన్నా వినడేమో, లేదా కృష్ణుడు ఇంకోటి ఆయన యొక్క అవతారం మత్స్య కూర్మ వరాహ అంటే అవేం వినడు. ఆయనకు కావాల్సిందెల్లా తన స్వామి, తన భర్త శ్రీరాముడు, తన భగవంతుడు. ఆయన గురించి ఆయన పేరుతో రామ అనే 2 అక్షరాలతో చెప్పటమే ఆయనకు కావాలి. ఆ పేరుతో చెబితే ఎవరేం చెప్పినా వింటాడు, ఎవరేం పాడినా వింటాడు. ఆ పేరుతో చెప్పకపోతే ఏం చెప్పినా పట్టించుకోడు. ఇది ఆయనకున్నటువంటి లక్షణం. నారదుడు లాంటి వాళ్ళైతే నారాయణ నారాయణ అన్నా చాలు, ఆ పరమాత్మకు సంబంధించిన ఏ అవతారాన్ని గురించి చెప్పినా వింటారు, లేదా ప్రతి అవతారం గురించి కీర్తిస్తారు అనేటువంటి లక్షణాలను చూపిస్తారు. హనుమంతుడు మాత్రం దానికి అస్సలు ఒప్పుకోడు. ఆయనకు భర్తృభగవత్ కథ అనేదే కావాలి. దాన్ని ఎవరు పాడినా పర్వాలేదు, గంధర్వులు పాడినా పర్వాలేదు, మనలాంటి వాళ్ళు పాడినా కూడా ఆయన ఒప్పుకుంటాడు. ఇక్కడ గంధర్వులు పాడుతున్నారు, పాడిన దాన్ని ఆయన వింటున్నాడు. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తే ఆయన కూడా పాడుతున్నాడు అని చెప్తున్నారు. ఆర్ష్టిషేణేన సహ గంధర్వైరనుగీయమానాం పరమకల్యాణేం భర్తృభగవత్కథాం సముపశృణోతి స్వయంచ ఇదం గాయతి. అందులో మంత్రాన్ని ముందుగా చెప్తున్నాడు. ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమ ఆర్య లక్షణ శైలవ్రతాయ నమ ఉపశిక్షితాత్మనే ఉపాసితలోకాయ నమః సాధువాద నికషాయ నమః బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమః ఇది అని పాడుతూ వచ్చాడు. బయటికి పాడుతున్నాడు, లోపలేమో మంత్రజపంగా చేసుకుంటున్నాడు. అందులో మొదలు ఓం నమో భగవతే, ఆ భగవంతుడికి నమస్కారము. ఎలాంటి భగవంతుడికి నమస్కారము? ఉత్తమ శ్లోకాయ, గొప్ప కీర్తి కలిగినటువంటి భగవంతుడికి నమస్కారము. ఉత్తమ శ్లోకాయ నమః. ఉత్తమ శ్లోకుడు ఎందుకు అయ్యాడు? ఆయన అంత గొప్ప కీర్తిని ఎందుకు గడించగలిగాడు అంటే, నమః ఆర్య లక్షణ శీలవ్రతాయ నమః. గొప్పవైనటువంటి గుణాలు, చాలా ఉత్తమమైనటువంటి గుణాలు, ఉత్తమమైన గుణాలు అన్నా కూడా చాలవు, అందరూ నెత్తిన పెట్టుకోవలసినటువంటి గుణాలు, శిరోధార్యంగా ఉండేటువంటి గుణాలను ఆయన చూపించాడు కాబట్టి ఆయన కీర్తిని పొందాడు. ఆర్య లక్షణాలు, శిలోధార్యమైనటువంటి లక్షణాలను ఆయన ప్రదర్శించాడు. కొన్ని లక్షణాలను శిరోధార్యంగా ఉండేటువంటి పాదాలలోనూ అక్కడ ఇక్కడ ఉండేటువంటి చిహ్నాలను, లక్షణాలను ప్రదర్శించాడు. కొన్ని లక్షణాలను తన ప్రవర్తన ద్వారా కూడా ప్రదర్శించాడు. ఆర్యంగా ఉండేటువంటి, అందరూ ఒప్పుకుని తీరవలసిన, అందరూ శిరోధార్యంగా ఉంచుకోవలసినటువంటి శీలం, స్వభావాన్ని చూపించాడు ఆయన. ధీరోదాత్తంగా ఉండటం అనేది చూపించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కదలకుండా ఉండటం, ధర్మానికి కట్టుబడి ఉండటం లాంటి లక్షణాలను చూపించాడు. అలాగే ఆర్యవ్రత, ఒక్కసారి ఒక నియమం పట్టుకున్నాడు అంటే ఏ అడ్డం వచ్చినా సరే దాన్ని ఏమాత్రం పక్కకి తీసేడు. అలా వ్రతాలను, నియమాలను స్వీకరించేటువంటి వాడు. సత్యనిష్ట కావచ్చు, ధర్మనిష్ట కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏం తీసుకున్నా సరే దాన్ని వదిలిపెట్టకుండా ఉండటము, తీసుకునేటువంటి నియమం అందరికీ శిరోధార్యంగా ఉండేట్లుగా చూసుకోవటం అనే గుణాలను చూపించాడు ఆయన. నమః ఆర్య లక్షణ శీలవ్రతాయ. ఇలా ఉన్నాడు కాబట్టే ఆయనకు అంత కీర్తి వచ్చింది. ఉత్తమ శ్లోక అనేటువంటి కీర్తి వచ్చింది. ఆయన తన ప్రవర్తనతో, తన గుణాలతో, తన చేతలతో ఇలాంటి కీర్తిని గడించాడు. ఇంత చేశాడు అంటే నమః ఉపశిక్షితాత్మనే. మనస్సును ఎంత నిగ్రహించుకుని ఉండాలి, మనస్సును ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండాలి. రేపు యువరాజ్య పట్టాభిషేకం అంటే ఈరోజు క్యాన్సిల్, నువ్వు అడవికి వెళ్ళిపోవాలి అంటే పితృవాక్య పరిపాలన అన్నట్లుగా వెంటనే అడవికి హాయిగా వెళ్ళిపోవటానికి, సుఖంగా వెళ్ళిపోవటానికి ఈ మనసు ఏమాత్రం నిగ్రహంగా ఉండాలి.
అలాంటి నిగ్రహం అనేది ఆయనకుంది. ఉపశిక్షిత ఆత్మనే, తన మనస్సుని తానే ట్రైనప్ చేసుకుని తన మనస్సును తానే నిగ్రహించుకున్నాడు. తన మనస్సును నిగ్రహించుకోవటానికి కావలసిన శాస్త్రజ్ఞానాన్ని సంపాదించుకుని అలా చేసుకున్నాడు. ఉపశిక్షిత ఆత్మనే. ఆయన అలా ఉన్నాడు కాబట్టే ఆయన యొక్క ప్రతి ప్రవర్తన, ప్రతి అడుగు చక్కగా ఉంది కాబట్టే, ఆయన ప్రతి ఆలోచన చాలా నిపుణంగా ఉంది కాబట్టే ఉపాసిత లోకాయ, ఆయన్ని ప్రతి మనిషి అనుసరించాలి అని అనుకుంటాడు. లోకంలో ఉండేటువంటి ప్రతి మనిషి ఆయన్ని అనుసరించాలి అని అనుకుంటాడు. లోకంలో ఏ మనిషిని పట్టుకున్నా సరే ఎవరిలా ఉండాలి అంటే రాముల్లా ఉండాలి అని అనుకుంటాడు. మేము రాముల్లా ఉండాలని అనుకోము అని ఎవరైనా అంటే వాళ్ళు మనుషులు కారు అని తేల్చేసుకోవచ్చు, ఏం భయం లేదు. వాళ్ళు రెండు కాళ్ళ ఇంకో జంతువులని చెప్పుకోవచ్చు. మనిషి అని అంటే ఎలా ఉండొచ్చు, ఎలా ఉండాలని అనుకోవచ్చు, రాముల్లా ఉండాలని అనుకోవచ్చు అన్నట్లున్నాడు. ఉపాసిత లోకాయ, అటువంటి వాడికి నమస్కారము. ఇంతేకాదు సాధువాద నికషాయ నమః. ఇన్ని ఉన్నాయి కదా, కొంచెం కర్కశంగా ఉంటాడా, కఠోరంగా ఉంటాడా, అది కూడా ఏం లేదు. సాధువాద నికషాయ, సాధువు మంచివాడు అనటానికి ఆయన గీటురాయిలాగా పనిచేస్తాడు. ఈయన మంచితనం అనేదాన్ని గనక కొలిస్తే రాముణ్ణి పెట్టుకుని కొలుచుకోవచ్చు. వీడు రాముల్లో ఇంత మంచివాడు, రాముడు కంటే ఇంత తక్కువ మంచివాడు, ఆయనలో ఏదో 1% లేదా 0.1% అని చెప్పుకోవచ్చు. సాధుత్వానికి గీటురాయిగా పనిచేసేవాడు. సాధుత్వం అనేదానికి, మంచితనం అనేదానికి పరమసీమగా ఉండేటువంటి వాడు. అలాంటి సాధువాద నికషాయ నమః. అలా అన్నంత మాత్రాన ఆయనేమి సామాన్య మానవుడేం కాడు, బ్రహ్మణ్య దేవాయ, బ్రహ్మజ్ఞానం పొందిన వారు అందుకోవలసినటువంటి దేవుడు ఆయన. దేవుడు స్వప్రకాశ చైతన్యమూర్తి. మహాపురుషాయ, ఆయన మనిషిగా ఉన్నప్పుడు మాత్రం మహాపురుషుడుగా చలామణి అయినటువంటి వ్యక్తి. అలాంటి మహారాజాయ, రాజుగా కూడా తన అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీతో చాలా గొప్ప గొప్ప పనులు చేసినటువంటి మహానుభావుడు. అలాంటి వాడికి నమస్కార నమః అని హనుమంతుడు పాడుతున్నాడు, మంత్రజపం కూడా చేస్తున్నాడు. ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమః ఆర్య లక్షణ శైలవ్రతాయ నమః ఉపశిక్షితాత్మనే ఉపాసితలోకాయ నమః సాధువాద నికషాయ నమః బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమః ఇతి అనే మంత్రంతో చేస్తున్నాడు. ఆర్య అనే పదం వచ్చింది అని అంటే ఆర్యుడు, శ్రీరాముడు ఆర్యుడు, ఆయన ఎవరి మీద దాడి చేశాడు అనే పిచ్చి మాటలు అవి గుర్తు చేసుకునో లేదా వాటిని విని అనవసరంగా మనసును పాడు చేసుకునో అనక్కర్లేదు. ఆర్య అంటే శ్రేష్ఠ అని మాత్రం అర్థం. అందుకనే మనం శిరోధార్యంగా ఉండే అనేటువంటి అర్థంలో ఆర్యపదాన్ని వాడాము. దానికి అంతవరకే అర్థము, అంతకు మించినటువంటి అర్థం ఎవడో చెప్తే విని అది నిజం అనుకుని భ్రమపడుతున్నటువంటి అర్థం. దానికి ఏమాత్రం విలువ లేదు, దానికి ఏమాత్రం బేస్ కూడా లేదు. కేవలం వినికిడి పాండిత్యము, మేము మేధావులము అని అనుకునే వాళ్ళు ప్రదర్శించే పాండిత్యము మాత్రమే అది. దాన్ని తీసేస్తే యత్తద్విశుద్ధానుభవమాత్రమేకం స్వతేజసా ధ్వస్త గుణవ్యవస్థం ప్రత్యక్ ప్రశాంతం సుధియోపలంబనం హ్యనామ రూపం నిరహం ప్రపద్యే అని ఆయన్ని శ్రీరాముణ్ణి స్తుతి చేస్తున్నాడు. హనుమంతుడు నాకు రాముడే కావాలి అని అంటున్నాడంటే కేవలం రాముడు తాలూకు శరీర లక్షణాలనో లేదా ఆయన యొక్క రూపాన్నో ఆయనేమీ చూడటం లేదు. రాముడులోంచి పరమాత్మ స్వరూపాన్ని చూడటాన్ని అలవాటు చేసుకున్నవాడిన. అందువల్ల పరమార్థ స్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా తన యొక్క భర్తృభగవంతుణ్ణే నమస్కరించుకుంటున్నాడు. ఆ శ్రీరాముడు ఎత్తత్ విశుద్ధానుభవమాత్రం, విశుద్ధమైనటువంటి విషయ సంపర్కమే లేనటువంటి కేవల అనుభవ స్వరూపం ఉంది కదా, ఆ అనుభవ స్వరూపుడు నా రాముడే. ఏకం, మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి భేదాలన్నిటినీ తీసేస్తే మిగిలే ఒకే ఒక స్వరూపం ఉంది కదా, ఆ స్వరూపమే నా రాముడు. ఎత్తద్ విశుద్ధానుభవమాత్రం ఏకం స్వతేజసా ధ్వస్త గుణ వ్యవస్థం.
ఆయన యొక్క తత్వాన్ని గనక తెలుసుకుంటే ఆ తత్వం తాలూకు ప్రభావంతో గుణాల తాలూకు విశేష అవస్థితులన్నిటినీ, గుణాల తాలూకు మార్పులుగా ఉండేటువంటి ఈ ప్రపంచంలో ఉండే వస్తువులని, ఆ వస్తువుల ద్వారా వచ్చేటువంటి దేహేంద్రియాలని, వాటి ద్వారా వచ్చేటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది అవస్థలని అన్నిటినీ పోగొట్టగలిగినటువంటి శుద్ధ చైతన్యమూర్తి ఒకటి ఉంది కదా, అది నా రాముడే. స్వతేజసాధ్వస్త గుణ వ్యవస్థం. ప్రత్యేక అందరికీ ఎవరికి వారికి నేను 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 అనిపిస్తుంది కదా, అన్నిటికంటే దగ్గరగా ఒకటి ఉంది అని అనిపిస్తుంది కదా, అలా అందరికీ అన్నిటికంటే దగ్గరగా ఉండేటువంటి ప్రత్యక్ష స్వరూపం నా రాముడే. ప్రశాంతం, ఏ వస్తువుతోనూ సంపర్కమే లేకుండా, ఏ వస్తువు తాలూకు అలజడులకి లేదా ఏ వస్తువు తాలూకు ఒడుదుడుకులకి లోనవ్వకుండా ఉండేటువంటి రూపం ఒకటి ఉంది కదా, ఆ ప్రశాంతమైన స్వరూపం నా రాముడే. సుధియోపలంబనం, మామూలుగా అందరూ చూసేటట్లుగా చూడటం అని కాకుండా, అందరూ చూసేటువంటి వస్తు దృష్టితో కాకుండా, సుధియ విచారణ చేసి, మథనం చేసి, యోగాంగానుష్ఠానం చేసి, ఆ విచారణ ద్వారా పరమాత్మ స్వరూపాన్ని నిర్ణయించుకోవటానికి ప్రయత్నం చేసుకుంటారు కదా, ఆ ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి సుబుద్ధి, ఆ సుబుద్ధితో తెలిసేటువంటి స్పష్టమైనటువంటి స్వచ్ఛమైన రూపం ఉంది కదా, సుధియోపలంబనం. ఆ సుధియోపలంబమైన రూపం నా రాముడే. రాముడు అని నేను అంటున్నాను అని, ఒక రూపాన్ని ఉపాసిస్తున్నాను అని అందరూ భ్రమపడతారు. అది లేదు, అనామరూపం. ఆయన నామరూపాలు లేనివాడు. నామ రూపం ఈ రెండిటినీ తగిలించుకున్నాడంతేను. వాస్తవంగా ఆయనకి ఏ నామ లేదు, ఏ పేరు లేదు, ఏ రూపము లేదు. అలాంటి అనామరూపం, నామరూపాలు లేనటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి, నిరహం అహంకారం లేనటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి ప్రపద్యే నేను శరణు వేడుతున్నాను. నామరూపాలతో కలిసి నేనేమీ ఉపాసన చేయటం లేదు. నామరూపాలను తగిలించుకుని నామరూపాలు లేనటువంటి రూపానికి, తత్వానికి దారి తీసేటువంటి ఆ పరమాత్మనే నేను ఉపాసన చేస్తున్నాను. అలాంటి పరమాత్మనే నేను శరణు వేడుతున్నాను అని ఆయన హనుమంతుడు అంటున్నాడు. యత్తద్విశుద్ధానుభవమాత్రమేకం స్వతేజసాధ్వస్త గుణ వ్యవస్థం ప్రత్యక్ ప్రశాంతం సుధియోపలంబనం హ్యనామరూపం నిరహం ప్రపద్యే అని. ఇంతేకాదు, ఎవరికైనా సందేహం రావచ్చు, అనామరూపం అని ఆయన్ని ఎలా అంటావు? దశరథ పుత్రుడు అని ఒక రూపం ఉంది, రామ అనే నామం ఉంది, నామరూపాలు లేనివాడు అని ఆయన్ని ఎలా అంటావు అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం రక్షోవధాయైవ న కేవలం విభో కుతోన్యథా స్యాద్రమత స్వ ఆత్మనః సీతాకృతాని వ్యసనాని ఈశ్వరస్య అనే విషయం ఉంది అంటున్నాడు. మర్త్య అవతార, మీకు కనిపించేటువంటి నామ రూపాలు ఈ రెండూ కూడా దశరథ పుత్రుడుగా కనిపించినటువంటి రూపము, రామ అనేటువంటి పేరు, ఇది మర్త్య అవతార, మనిషిగా ఆయన దిగి రావటం. ఈ నామరూపాలను అంటించుకుని మనిషిగా ఆయన దిగి వచ్చాడు. తన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి మనిషిగా వచ్చాడు. మర్త్యావతారస్తు ఇహ. ఈ మర్త్యావతారం కూడా ఎందుకు తీసుకున్నాడు ఆయన అంటే, మర్త్య శిక్షణం, మానవులకి నేర్పించటానికి తీసుకున్నాడు. మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం, మానవులకి ధర్మంగా ఎలా ఉండొచ్చు, సత్యనిష్ఠతతో ఎలా ఉండొచ్చు, ఏ కాలంలోనైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వాటిని తట్టుకుని నియమాలను ఎలా పాటించుకోవచ్చు అని దానికి ఆదర్శంగా ఉండటానికి ఆయన వచ్చాడు. మర్త్య శిక్షణం. మర్త్య శిక్షణం అంటారేంటి? ఆయన రావణాసురుణ్ణి సంహరించడానికి వచ్చాడు కదా అంటే, రక్షోవధాయైవ న కేవలం విభో, ఆ రావణాసురుణ్ణి సంహరించటానికి మాత్రమే ఆయన ఏమీ రాలేదు. రక్షోవధాయైవ కేవలం, రావణాసురుణ్ణి సంహరించడానికి మాత్రమే వచ్చాడు అనేది లేదు, అది కాదు. ఎందుకంటే ఆయన విభువు, రకరకాల రూపాలలో మారగలడు, రకరకాల రూపాలను ధరించగలడు. రావణాసురుడికి శాపం ఉంది, లేదా రావణాసురుడు నాకు మరణం లేకుండా చేయమని అడిగినప్పుడు మరణం లేకుండా చేయడం అనేది సాధ్యపడదు, నువ్వు వేరే ఏమైనా కోరుకో
అని బ్రహ్మగారు అన్నప్పుడు ఇతను నాకు దేవతల నుంచి మరణం వద్దు, ఇంకోళ్ళ నుంచి మరణం వద్దు, ఇంకోళ్ళ నుంచి మరణం వద్దు అని చెప్పేటప్పుడు మానవులని మాత్రం వదిలేశాడు. మానవుల్ని వదిలేశాడు. మానవుల్ని నన్నేం చేస్తారు అని అనుకున్నాడు. అందుకని మానవుడుగా పుట్టవలసి వచ్చింది అనే అభిప్రాయంతో మానవుడుగా పుట్టాడు. రక్షోపధాయైవన కేవలం విభోహం, దానికోసం అయితే మాత్రమే కాదు, మర్త్య శిక్షణం, మానవులకు ఉపదేశం చేయటానికి, మానవులకు ఆదర్శంగా నిలవటానికి, మానవులకు బోధన చేయటానికి వచ్చాడు ఆయన. మరి మానవుడు తప్ప ఆ రావణాసురుణ్ణి సంహరించలేడు అని ఒక పక్క అంటున్నారు. మానవుడు అందుకోసమే ఆయన పుట్టినవాడు కాదు, మానవులకు ఉపదేశం చేయటానికి కూడా పుట్టాడు అని అంటున్నారు. మరి రెండింటినీ ఎలా కుదుర్చుకోవాలి అంటే దానికి చెప్తున్నాడు, కుతోన్యథా స్యాద్రమత స్వ ఆత్మన. మానవుడిగా పుట్టి రావణాసురుణ్ణి సంహరించడం అనేది ఎంతసేపు మానవుడిగా ఒక్క క్షణం వచ్చామా, వచ్చేసి రావణాసురుణ్ణి సంహరించేసామా, వెళ్ళిపోయామా అని చేయొచ్చు కదా. హిరణ్యకశిపుని సంహరించడానికి నరసింహావతారంలో రావటానికి ఎక్కువసేపు ఏమైనా తీసుకున్నాడా? స్తంభం పగలగొట్టాడా, వచ్చాడా, చీల్చాడా, వెళ్ళిపోయాడా, పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు కదా. అలాగే మానవుడిగా వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అలా వెళ్లకుండా ఇక్కడే కూర్చుని అలా చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చి అన్నిటినీ ఎందుకు అనుభవించాడు? కుతోన్యథా స్యాద్రమత స్వ ఆత్మనః సీతాకృతాని వ్యసనాని ఈశ్వరస్య. ఈశ్వరుడు సమర్థుడై ఉన్నాడు కదా ఆయన. అలాంటి వాడు సీతామ్మవారిని ఎవరో ఎత్తుకెళ్తే ఆవిడ విరహాన్ని ఈయన భరించలేక బాధపడుతున్నట్లు, ఆ బాధలో కూడా తప్పు చేయనట్లు, ఆ బాధలో ఉన్నప్పుడు కూడా ధర్మాన్ని పాటిస్తున్నట్లు, ఆ బాధలో ఉన్నా కూడా మిత్రధర్మాన్ని పాటిస్తున్నట్లు, స్నేహం చేస్తున్నట్లు, అందరితో మంచిగా ఉంటున్నట్లు, ఇవన్నీ ఎందుకు చూపించాడు? ఆయనకు సీతా విరహం అనే మాట లేనే కదా. ఎందుకు? రమత స్వ ఆత్మనః, తన యొక్క స్వస్వరూపంలోనే, స్వానందంలోనే ఎప్పుడూ సంతోషంగా ఉండేటువంటి ఆ రాముడు సీతా విరహము, సీతామ్మవారిని ఎవరో ఎత్తుకెళ్ళటము, సంవత్సరం పాటు ఆవిడ లేక బాధపడటము, కన్నీళ్లు కార్చటము, అయ్యో ఏ వస్తువుని చూసినా నాకు సీతే కనిపిస్తోంది అని అనటము, ఇవన్నీ ఎందుకు చేస్తాడు? సీతాకృతాని వ్యసనాని, ఆ దుఃఖాలు ఈశ్వరస్య, సమర్థుడైనటువంటి ఆ రాముడికి ఎందుకు వస్తాయి అంటే మర్త్య శిక్షణం అని అనుకుంటే వస్తాయి. ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఏ అడుగులోనూ ధర్మం తప్పకూడదు, ఎక్కడా సత్యాన్ని దాటకూడదు అని మానవులకు చూపించటానికి ఆయన అలా చేశాడు అంటే వస్తాయి. కాబట్టి ఆయన మర్త్యావతార, ఆయన ఒక మెట్టో లేదా చాలా మెట్లో దిగొచ్చిన వాడు మర్త్య శిక్షణార్థం దిగొచ్చాడు. ఆ మర్త్య శిక్షణంలో భాగంగా రావణాసురుణ్ణి సంహరించటమో ఇంకోటో అంటే చేశాడే కానీ అందుకోసం కాదు, మానవులకు ఆదర్శంగా నిలవటానికి, వాళ్లకు బోధన చేయటానికి దిగొచ్చాడు అని హనుమంతుడు చెప్తున్నాడు. మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం రక్షోవధాయైవ న కేవలం విభోః కుతోన్యథా స్యాద్రమత స్వ ఆత్మనః సీతాకృతాని వ్యసనానీశ్వరస్య అనే ఈ శ్లోకంలో. నవై స ఆత్మాత్మవతాం సుహృత్తమః సక్తస్త్రిలోక్యాం భగవాన్ వాసుదేవః న స్త్రీకృతం కష్మలమశ్నువీత న లక్ష్మణం చాపి విహాతుమర్హతి అని ఇదే విషయాన్ని ఇంకా బలంగా స్థాపిస్తున్నాడు. ఆ శ్రీరాముడు ఆత్మవతాం ధీరులందరికీ కూడా ఆత్మ స్వస్వరూపమైనటువంటి వాడు. ధీరుడు కాదు, ధీరులకే ఆత్మ లాంటివాడు. అంటే అందరికీ ఆత్మగా ఉండేటువంటి పరమాత్మ ఆయన. ఇంతేకాకుండా ఆత్మవతాం సుహృత్తమః, ధీరులకు సుహృత్తమః, స్నేహితులలో గొప్ప స్నేహితుడు, ధీరులందరికీ కూడా ఆదర్శ పురుషుడుగా ఉండేటువంటి వాడు. అలాంటి వాడు సక్తస్త్రిలోక్యాం నా, ఈ ముల్లోకాలలో ఏ వస్తువుతోనూ సంబంధం పెట్టుకునేవాడైతే కానే కాడు. ఈ ముల్లోకాలలో ఉండేటువంటి వస్తువులతో సంబంధం పెట్టుకోకూడదు అనుకునే వాళ్ళకి ఆదర్శ పురుషుడుగా ఉండేటువంటి ఆ పరమాత్మ ఈ ముల్లోకాలలో ఏ వస్తువుతోనూ సంబంధం పెట్టుకోడు. సక్తస్త్రిలోక్యాం నా, ఎందుకు పెట్టుకోడు? భగవాన్, ఆయన పరిపూర్ణుడు కాబట్టి పెట్టుకోడు. వాసుదేవ, అన్నిటికీ ఆశ్రయంగా ఉండేటువంటి వాడు, ఏ వస్తువుతోనూ సంబంధం లేనటువంటి చైతన్య రూపంతో ఉండేవాడు కాబట్టి పెట్టుకోడు. సక్తస్త్రిలోక్యాం భగవాన్ వాసుదేవ నవై
ఆయన పరమాత్మ కాబట్టి కుదరదు, ఆయన ఆత్మవతాం సుహృత్తమః కాబట్టి కుదరదు, ఆయన భగవాన్ పరిపూర్ణుడు కాబట్టి కుదరదు, ఆయన వాసుదేవ కాబట్టి కుదరదు. ఏ కారణంతో చూసుకున్నా కుదరదు. ఏ కారణంతో చూసుకున్నా సరే న స్త్రీకృతం కష్మలమశ్నువీత. తనకో భార్య ఉంది, ఆ భార్యని ఎవరో ఎత్తుకుపోయారనే కారణంతో ఆయన బాధపడుతూ ఉండటం అనేది జరగని పని. న స్త్రీకృతం కష్మలమశ్నువీత. దీనికి చిహ్నంగా కావాలంటే ఒక చిన్న ఇన్సిడెంట్ని తీసుకోవచ్చు. న లక్ష్మణం చాపి విహాతుమర్హతి. తనకు సుఖాల్లోనూ దుఃఖాల్లోనూ కష్టాల్లోనూ అన్నిటా కూడా ఉన్నవాడు ఎవరు అంటే లక్ష్మణుడు. లక్ష్మణుడు అంటే సీతమ్మవారి కంటే కూడా ఎక్కువ ఇష్టం అని ఒక సందర్భంలో ఆయనే చెప్పాడు. నాకు అందరికంటే నువ్వే ఇష్టమైన వాడివి, నువ్వే నాకు ప్రధానం అని చెప్పాడు. అలాంటి లక్ష్మణున్నే ఒక సందర్భంలో కత్తి ఎత్తి నరకపోయాడు. ఆయన కత్తి ఎత్తపోయాడు. ఎలా ఎత్తపోయాడు అంటే అంతా అయిపోయింది, రావణవధ అయిపోయింది, మళ్ళీ ఉత్తరకాండ నడుస్తోంది. ఆ నడుస్తూ ఉండగా దేవదూత ఒకతను వచ్చి శ్రీరాముడికి ఏదో చెప్పబోయి ఒక నియమం పెట్టాడు. మన ఇద్దరం రహస్యంగా మాట్లాడుకోవాలి. మనం రహస్యంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైనా గనక లోపలికి వస్తే బలాత్కారంగా ప్రవేశిస్తే వాళ్ళని నువ్వు కత్తెత్తి సంహరించేసేయాలి అని నియమం పెట్టాడు. నియమం పెడితే ఆ సమయానికి ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో దూర్వాస మహర్షి గారు ఊడిపడి లక్ష్మణుడిని తోసేశాడు. ఏమని? నువ్వు నేను వచ్చినట్లుగా శ్రీరాముడికి చెప్పాలి అంటాడు. లేదండి ఏదో రహస్యం అండి, కాన్ఫిడెన్షియల్ అండి, మీటింగ్ అండి, వెళ్ళకూడదటండి, ఎవరిని వెళ్ళినా ఊరుకోరటండి అని ఆయన చెప్పాడు. ఆయన వినలేదు, బలంగా తోసేశాడు, విసిగించేశాడు, ఇంకా భయపెట్టాడు, తిట్టాడు, అన్నీ చేశాడు. దాంతో ఆయన వేరే గతి లేక లోపలికి రావాల్సి వచ్చింది. లోపలికి రావాల్సి వస్తే ఇప్పుడు నియమం ఏం కావాలి? లోపలికి వచ్చింది తమ్ముడు, కానీ లోపలికి ఎవరు వచ్చినా సరే నువ్వు కత్తితో వాడిని నరికేసేయాలి అని వచ్చిన దేవదూత నియమం పెట్టాడు. మరి ఈయన ఎటువైపు మళ్ళాడు అంటే తాను ఇచ్చిన మాట వైపుకే మళ్ళాడు. కత్తి ఎత్తి లక్ష్మణుడిని నరకపోయాడు. ఈ లోపల వశిష్ఠ మహర్షి గారు అడ్డం పడి నేను సరి చేస్తానులే, ఇది ఇలా కాదులే, దీని అసలు తాత్పర్యం ఇది కాదులే అని సర్ది చెప్పాడు. అప్పుడు ఆగాడు. ఈయనకే గనక మానవ లక్షణాలే ఉంటే ఇంతకాలం తనతో ఇష్టంగా తనతో కూడా ఉన్నటువంటి లక్ష్మణుడి మీద ఇలా కత్తి ఎత్తేటువంటి చర్య ఈయనకు తగ్గదు కదా, అలా చేయలేడు కదా. ఈయనకి ఎవరి మీద ఏ రకమైనటువంటి స్నేహబుద్ధి లేదు కాబట్టే, ఎవరూ తనకంటే వేరే అనేటువంటి అభిప్రాయం లేదు కాబట్టే నియమాన్ని పాటించటము అనేటువంటి అంశాన్ని చూపించటం కోసం ఈ ప్రక్రియ అనేది కుదురుతుంది. లేకపోతే న లక్ష్మణం చాపి విహాతుమర్హతి. తనకి ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మణుణ్ణి వదిలిపెట్టడం అనేది జరిగే పని కానే కాదు. ఎలాంటి సందర్భంలోనైనా సరే ఆయన లక్ష్మణుణ్ణి విడిచిపెట్టడు. కాబట్టి ఆయన యొక్క ప్రతి చర్య మానవులకు బోధన చేయటం కోసమే తప్ప ఆ చర్య ద్వారా తాను మానవులతో సంబంధాన్ని పెంచుకోవటం కోసం కాదు అనేది నిజం అని హనుమంతుల వారు చెప్తున్నారు. నవైస ఆత్మాత్మవతాం సుహృత్తమః సక్తస్త్రిలోక్యాం భగవాన్ వాసుదేవ న స్త్రీకృతం కష్మలమశ్నువీత న లక్ష్మణం చాపి విహాతుమర్హతి అనే ఈ శ్లోకంలో. ఇంకా కూడా 2 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలలో శ్రీరామతత్వాన్ని హనుమంతుల వారు ఇంకా కూడా స్పష్టంగా చెప్పబోతున్నారు. వాటిని ఎలాగూ మనం పైన చూస్తాము. ఇప్పటికైతే కొంచెం భూమి కానీ హనుమంతుల వారు కానీ చాలా లోతుగానే పరమాత్మతత్వాన్ని స్పృశించారు. భూమి అయితే పరమాత్మ యొక్క సగుణ నిర్గుణ రూపాలను రెండిటినీ స్పృశించింది. హనుమంతుడైతే నాకు రాముడంటేనే భక్తి అని బయటకి మాత్రం ప్రకటించి లోపల మాత్రం నామరూపాలతో సంబంధం లేనటువంటి పరమాత్మనే నమస్కరిస్తున్నాను అని మొదలుపెట్టి నామరూపాలు లేనటువంటి ఆ పరమాత్మే నామరూపాలున్న మనుషులకి ఆదర్శంగా ఉండటానికి దిగివచ్చాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా, ఒకవైపు భూమి మరొకవైపు హనుమంతుడు, ఇద్దరూ కూడా ఆ పరమాత్మ యొక్క తత్వాన్నే గట్టిగా కనిపెట్టి ఆ పరమాత్మ తత్వాన్ని అందుకోవటం కోసం పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని గట్టిగా పట్టుకుంటున్నారు అని తేలింది. కాబట్టి మనం కూడా వాళ్ళ దారిలోనే నడవచ్చు. పరమాత్మ యొక్క శుద్ధ స్వరూపాన్ని తెలుసుకోవటం కోసం ఆయన యొక్క ఏదైనా ఒక సగుణ రూపాన్ని లేదా సగుణ రూపాలన్నిటినీ కూడా మనం గట్టిగా పట్టుకోవచ్చు. పట్టుకుని ఆ సగుణ రూపాల ద్వారా, పట్టుకున్న సగుణ రూపాల ద్వారా
నిర్గుణమైనటువంటి పరమాత్మను అందుకునేందుకు ప్రయత్నం చేసుకోవచ్చు అని తెలుస్తోంది. ప్రయత్నం చేసుకోవచ్చు అని తెలుస్తోంది, కానీ ప్రయత్నాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఎలా చేసుకోవాలి అని సరిగ్గా తెలియటం లేదు. అలా తెలిసేలా చేయమని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసగైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ఈ సందర్భంగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో పంచమ స్కంధంలో 18వ అధ్యాయంలో 34వ గద్య భాగం దగ్గర నుంచి, అదేవిధంగా 19వ అధ్యాయంలో ఉండేటువంటి కొన్ని గద్య పద్య భాగాలను పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే అష్టాదశాధ్యాయే గద్యపద్య భాగః ఉత్తరేషు చ కురుషు భగవాన్ యజ్ఞపురుషః కృతవరాహరూపః ఆస్తే తం తు దేవీ హైషా భూః సహ కురుభిః అస్ఖలిత భక్తియోగేన ఉపధావతి ఇమాం చ పరమాం ఉపనిషదం ఆవర్తయతి. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే మహాధ్వరావయవాయ మహాపురుషాయ నమః కర్మ శుక్లాయ త్రియుగాయ నమస్తే. యస్య స్వరూపం కవయో విపశ్చితో గుణేషు దారుష్వివ జాతవేదసం మథ్రంతి మథ్రా మనసాదిదృక్షవో గూఢం క్రియార్థైర్నమయీరితాత్మనే ద్రవ్యక్రియా హేత్వయనేష కర్తృభిః మాయా గుణైర్వస్తు నిరీక్షితాత్మనే అన్వీక్షయాంగాతిశయాత్మబుద్ధిభిః నిరస్తమాయా కృతయే నమో నమః కరోతి విశ్వస్థితి సంయమోదయం యస్యేప్సితం నేప్సితమీక్షితుర్గుణైః మాయా యథాయో భ్రమతే తదాశ్రయం గ్రామ్ణో నమస్తే గుణకర్మ సాక్షిణే ప్రమథ్య దైత్యం ప్రతివారణం మృధే యో మాం రసాయ జగదాదిసూకరః కృత్వాగ్రదంష్ట్రే నిరగాదు దన్వతః
कृत्वाग्रदमुष्ट्रे निरगादुदन्वतः क्रीडन्निवेभः प्रणतास्मितं विभुमिति क्रीडन्निवेभः प्रणतास्मितं विभुमिति इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां पञ्चमस्कन्धे पञ्चमस्कन्धे अष्टादशोऽध्यायः अष्टादशोऽध्यायः अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां पञ्चमस्कन्धे पञ्चमस्कन्धे एकोनविंशोऽध्यायः एकोनविंशोऽध्यायः श्रीशुक उवाच श्रीशुक उवाच किं पुरुषे वर्षे किं पुरुषे वर्षे भगवन्तमादिपुरुषं भगवन्तमादिपुरुषं लक्ष्मणाग्रजं लक्ष्मणाग्रजं सीताभिरामं सीताभिरामं रामं रामं तच्चरण सन्निकर्षाभिः सन्निकर्षाभिरतः तच्चरण सन्निकर्षाभिरतः तच्चरण सन्निकर्षाभिरतः परम भागवतः परम भागवतः हनुमान् हनुमान् सह सह किं पुरुषैः किं पुरुषैः अविरत अविरत भक्तिरूपास्ते भक्तिरूपास्ते आर्ष्निशेनेन हार्ष्निशेनेन सह आर्ष्निशेनेन सह गन्धर्वैः अनुगीयमानां परम कल्याणीं भर्तृभगवत्कथां समुपशृणोति स्वयं च इदं गायति ॐ नमो भगवते उत्तमश्लोकाय नम आर्यलक्षणशीलव्रताय नम उपशिक्षितात्मने उपासितलोकाय नमः साधुवादनिकषणाय निकषणाय नमो ब्रह्मण्यदेवाय महापुरुषाय महाराजाय नम इति यत्तद्विशुद्धानुभवमात्रमेकम् स्वतेजसाध्वस्तगुणव्यवस्थम् प्रत्यक्प्रशान्तं सुधियोपलम्भनम् ह्यनामरूपं निरहं प्रपद्ये मर्त्यावतारस्त्विह मर्त्यशिक्षणम् रक्षोवधायैव न केवलं विभोः कुतोऽन्यथा स्याद्रमतः स्व आत्मनः सीताकृतानि व्यसनानीश्वरस्य न वै स आत्मात्मवतां सुहृत्तमः सक्तस्त्रिलोक्यां भगवान् वासुदेवः न स्त्रीकृतं कश्मलमश्नुवीत न लक्ष्मणं चापि विहातुमर्हति
इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पंचमस्कन्धे एकोनविंशाध्याये గద్యపద్యభాగః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం